నిజంగా అందులో సంబంధం లేకపోతే నువ్వు ఏం చెప్తూ నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి అండి, నేను చాలా నిష్ఠగా వెళ్ళేదాన్ని, ఇదేంటి దేవుడి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడంటే నేను జగన్ కూడా వ్యతిరేకిస్తున్నాను అంటావు, కానీ నువ్వు జగన్ వెనకేసుకొస్తున్నావు అంటే నీ 20 రూపాయల కమిషన్ కోసమే కదా. ఆ 20 రూపాయల కమిషన్ కోసం అడ్డమైన గడ్డిది అంటావా? దేవుడి విషయంలో కూడా ఏం భక్తం ఇది. చూడండి ఏం మాడుతుంది, చూడండి రోజా. పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం, నరికి చంపడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు జరిగిన అన్యాయం ఏంటి? కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడి అక్కడ ఏంటి మాకు చాలా జుగుప్సాకరమైన పదార్థాలు మాకే తెలియకుండా మా దేవుడు ప్రసాదంలో కలిపి మా చేత తినిపించేశారా అని వాళ్ళందరూ బాధపడుతుంటే అక్కడ లడ్డు తయారీలో సద్బ్రాహ్మణులు, నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు ఆ తయారీలో ఉంటారు, పాల్గొంటారు. వాళ్ళకి మామూలుగానే నాన్ వెజిటేరియన్ అంటే పడదు. దానిలో ఆవు పరమ పవిత్రమైంది, పంది పరమ అసహించుకునేది వాళ్ళకి. అలాంటి ఐటమ్స్ని వాళ్ళ చేతులతో వాళ్ళే కలిపి భక్తులకు పెట్టించారంటే ఎంత పెద్ద పాపం అండి అది. తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. తల్లి తినిపించే ఆహారాన్ని బిడ్డ ఆలోచించుకొని తింటాడు, ఏం పెట్టినా తింటాడు, ఎందుకంటే పెట్టేది వాళ్ళ అమ్మ కాబట్టి. కళ్ళకు అద్దుకుని తింటాడు. అలాంటి తల్లికే తెలియకుండా అందులో విషం కలిపేసి ఆ తల్లితోనే విషం ఆ బిడ్డకు పెట్టించేయటం ఎంత పాపమో. ఆడికి వెళ్ళిన భక్తులు అక్కడ ఉన్న ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, పూజారులు, అర్చకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇచ్చే ప్రసాదం దేవుడి నుంచి వచ్చిందని వారు భావించి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తింటారు. అలాంటి దాంట్లో ఇలాంటి దారుణమైన ఐటమ్స్ కేవలం మీ 150 రూపాయల కోసం, లీటర్కి 150 రూపాయల కోసం, అంటే అది ఓవరాల్గా చూస్తే కొన్ని 100 కోట్లు అవుతుంది. ఆ కమిషన్ కోసం ఇలా కక్కుర్తి పడతారా? అసలు సిగ్గేస్తుందా లేదా? ఆ టాపిక్ వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వస్తేనట్టు వరదలు వచ్చేస్తాయట, చంద్రబాబు నాయుడు గారు వస్తేనట్టు ఏదో జరిగిపోతుందట, ఇదా ఇంపార్టెంట్? సిగ్గుందా లేదా అసలు రోజా గారు మీకు? ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకు వస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏంటమ్మా? డైవర్ట్ అతను అది అంటాడు, నువ్వు అది అంటావు, అందరికీ ఒకటి వస్తా స్క్రిప్ట్. గెలిచి ఇంకా 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లో 100 పనులు చేశాడు ఆయన, 100 పనులు చేశాడు. డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి? అయినా మీరు ఏమైనా పొడిచేసి పీకేసేది ఏమైనా ఉందా? మీరు కనీసం అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీకి అసలు నువ్వు గెలిచావా? నువ్వు కనీసం ఎమ్మెల్యేకి గెలిచావా? నువ్వు వాళ్ళు మిమ్మల్ని చూసి మేము ఎందుకు భయపడతాం? అసెంబ్లీకి రాను భయపడి మీ జగన్ అనే పక్కన ఎక్కడ దాక్కుంటా ఉంటే మిమ్మల్ని చూసి మేము భయపడటం ఏంటి? మీకోసం మేము డైవర్ట్ చేయటం ఏంటి? ఆల్రెడీ మీరు చేసిన పనుల వల్ల మిమ్మల్ని ప్రజలందరూ అసెంబ్లీ నుంచి డైవర్ట్ చేసి ఇళ్ళకి పరిమితం చేశారు కదా. మీకు ఇంకా డైవర్షన్ అంటే రేట్ నాకు అర్థం కాదు. అంటే మీరు ఏదో పనులు చేసినా కూడా బయట పెట్టకూడదు. బయట పెట్టకుండా ఉంటే ఓకే, బయట పెడితే అది డైవర్షన్ పాలిటిక్స్. వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయన క్రియేట్ చేస్తాడు, దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ. 9 రోజులు రౌండ్ ది క్లాక్ వరద బాధితుల్లో ఉన్నాడు ఆయన. నిద్రాహారాలు మానేసి దాదాపుగా మొన్న బాబు గారి మాటల్లో మేము ఒక కాన్ఫరెన్స్ కాల్లో జరిగిందండి. మరి బయట చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ చెప్పేస్తున్నాను, ఇది ఆయన గొప్పతనం కాబట్టి చెప్పేస్తున్నాను నేను. అక్కడ మొత్తం 750 కోట్లు, అప్పటికి మేము ఆ కాల్ మాట్లాడి కొన్ని రోజులైంది, అప్పటికి 750 కోట్లు ఖర్చు అయిందట వరద బాధితుల కోసం. దానిలో 400 కోట్లు విరాళాలుగా వచ్చేటండి. 400 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ముసలోళ్ళు కూడా వాళ్ళకున్న పెన్షన్ని మేము 2-3 నెలల పెన్షన్ మేము సేవ్ చేసి పెట్టుకున్నాం, ఇదిగో ఈ పెన్షన్ కూడా మేము ఇస్తున్నాం, ఆ డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఖర్చు పెడతారనే నమ్మకం. అలా ఆయన అంత గొప్ప కార్యక్రమాలు ప్రజల్లో అంత నమ్మకం కల్పించి, ఇగో ఇక్కడ మునిగిపోయిన వాళ్ళందరూ మన అక్కలు, మన తమ్ముళ్ళు, మన అన్నలు అని చెప్పి ఈయన కూడా వాళ్ళతో పాటు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కలిగేలా చేయటమే కాకుండా అహర్నిశలు పనిచేసాడు అక్కడ ఉండేనని రాష్ట్రం అంతా కాదు దేశం అంతా కొనియాడుతుంటే ఆయన చెడ్డ పేరు వస్తుందంటుంది. ఇక ఈ భక్తురాలు, ఈవిడ భక్తురాలు అంటే ఈవిడి ఓ పక్కన దేవుడికి అంత అన్యాయం జరిగి భక్తులందరూ అంత ఆందోళన ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందని ఇప్పుడు వీళ్ళు చేసిన ఏదో పని బయట పెట్టారంటుంది. చేయడం, దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డు మీద ఇంత దిగజారుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఆయన మాట్లాడే చీకొడుతున్నారు, ఎవరిని? జగన్ని చీకొడుతున్నారు, నిన్ను చీకొడుతున్నారు. ఆ ఎవరైతే కమిటీ వాళ్ళు ఉన్నారో జగన్కి అయితే డబ్బు తప్ప మరో దేవుడు లేడు. కానీ మీ బుద్ధి ఏమైంది? సజ్జల హిందువే కదా,
సాయిరెడ్డి హిందువే కదా, వైవి సుబ్బారెడ్డి హిందువే కదా, నువ్వు హిందువు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా. మీ బుద్ధి ఏం కట్టిదేనది? తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అతనంటే కాసులు కక్కులు పడతాడు. మీ బుద్ధి ఏమైందా? ఏమైందయ్యా? ఈవెనంట్లే అందరినీ కలిపి సాయిరెడ్డిని, సజ్జల రెడ్డిని, ఆ రెడ్డిని, ఈ రెడ్డిని అందరినీ కలిపి అడుగుతున్నాను నేను. ఏమైందయ్యా మీ బుద్ధి? ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గర అమ్మా, టీటీడీలోనే కాదు, లెక్కర్లోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, లెక్కర్ షాపుల్లోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, మామూలుగా అయితే ఇసుకలోనూ ఏ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, అలాగే ఏ ల్యాండ్ సంథింగ్ ఏంటంటే మైనింగ్లోనూ ఉండదు. అన్నీ కూడా డిపార్ట్మెంట్లు చూసుకుంటాయి మామూలుగా ఇంతకుముందు అయితే. కానీ జగన్ రెడ్డి వచ్చాక లెక్కరంతా జగందే, ఇసుకంతా జగందే, ఆ మైనింగ్స్ అన్నీ జగనియే, ఇళ్ల స్థలాల పేరుతో లక్షలు, కోట్లు, వేల కోట్లు వెనకేసిన జగనే. జగన్ వచ్చాక అన్నీ మారిపోయామ్మా. లోకేష్ గారు ఎందుకన్నారంటే గత ముఖ్యమంత్రుల హయాంలో ముఖ్యమంత్రికి అక్కడ సంబంధం ఉండదు, అక్కడంతా అక్కడ కార్యవర్గం ఉంటుంది, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, మెంబర్లు ఉంటారు, దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. కానీ జగన్ అలా కాదు కదా, అన్నింటిలో దూరపోతుంది. 10 దాంట్లో కమిషన్ కావాలా? ఆ కమిషన్లో భాగంగా, ఆ కకృతిలో భాగంగా ఇప్పుడు చూడు ఎంత పెద్ద తప్పు చేశాడు. మొత్తం ప్రపంచం చీ అని ఉమ్మేస్తుంది మీ మీద. మిమ్మల్ని చీ కొడుతున్నారు. బాబు గారు ఎందుకు చీ కొడతారు? ఉన్న వాస్తవాన్ని ఆయన ఎక్కడ తడబడకుండా ఆధారాలతో పాటు బయటపెట్టి మిమ్మల్ని ఎంత ఎదవలు చేయాలో అంత ఎదవలు చేశాడు ఆయన. మీ అసలు బుద్ధి ఏంటో ఈ రోజున మొత్తం ప్రపంచానికి తెలియజేశాడు ఆయన. ఆయన ఆయన బాధపడాలా? ఆయన సిగ్గుపడాలా? ఎందుకు? ఆయన ఏం సిగ్గుమాల పని ఆయన చేసి మీరు చేసి ఉంది. తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈ రోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఏం ఆరోపణమ్మా? క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఉంటేను అక్కడ ల్యాబ్ రిపోర్ట్ నువ్వు కొట్టు ఒకసారి, నీకు తెలుసు అది ల్యాబ్ రిపోర్ట్ ఉందని తెలుసు, అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని తెలుసు. అది 320 రూపాయలకి వచ్చేటప్పుడు పైన ఉన్న ఏదైతే 160 రూపాయలు అది మీ కమిషన్ అని తెలుసు లీటర్కి, అది కొన్ని 100 కోట్లు అవుతుందని తెలుసు. ఇవన్నీ మీకు తెలుసు. తెలిసి ల్యాబ్ రిపోర్ట్ అంటే జనాలు అందరూ అర్థమైపోద్దేమో, అందుకే ఆరోపిస్తున్నారంటే నమ్మేస్తారేమో అనుకుంటున్నాం. నీ తెంగరబుర్ర పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకో, ఆ తెంగరబుర్రను పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు ప్రజలంతా తెంగరోళ్ళు లేరు. ఈ రోజున ప్రతి ఒక్కరూ ల్యాబ్ రిపోర్ట్ చూస్తున్నారు. ఆ ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఫిష్ ఆయిల్ ఉంది, బీఫ్ ఆయిల్ ఉంది, ఏదైతే పిగ్ సంథింగ్ ఆ పందికి సంబంధించిన ఆయిల్ అవశేషాలు ఉన్నాయని క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఈ రోజున మొత్తం ప్రపంచంలోని హిందువులు అందరూ చూశారు. అందుకే మొత్తం నేషనల్ మీడియా అంతా కోడేకి వస్తుంది ఆ రిపోర్ట్ చూసే. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన నేషనల్ మీడియాలన్నీ మిమ్మల్ని కుక్క దెబ్బలు పెట్టవు. ఎందుకు పెట్టాయంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ చూసి. కేంద్ర ప్రభుత్వం కూడా మీ మీద ఎందుకు సీరియస్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఒకటే కాదు, ల్యాబ్ రిపోర్ట్ కూడా చూసి. చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా లేని మాట పుసుకుమని గాలి మాటలు మాట్లాడ్డాయినా ఏదైనా ఉంటే 100 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక మాట్లాడతాడు.